సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రియుడి ఇంటి ముందు ఓ మహిళ ధర్నా నిర్వహించింది. ఇద్దరు పిల్లలతో సహా ధర్నా చేసింది. ఆ మహిళ తనతో సహజీవనం చేసి ఇద్దరు పిల్లల్ని కన్నాక కూడా పెళ్లికి ప్రియుడు నిరాకరించాడంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మహిళా ధర్నాతో కోదాడ టౌన్ కొమరబండలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రత్నవరం గ్రామానికి చెందిన అనుషకి గతంలోనే పెళ్లి జరిగింది. అయితే భర్తతో విడిపోయి కొమరబండకు చెందిన మహేష్తో సహజీవనం చేస్తుంది. తనను పెళ్లి చేసుకోవాలంటూ మహేష్ ఇంటి ముందు ధర్నా నిర్వహించింది. పెద్ద ఎత్తున స్థానికులు తరలి రావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బలవంతంగా అనూషను స్టేషన్కు తరలించారు పోలీసులు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అనూష మహేష్ అనే వ్యక్తితో సహజీవనం చేసి ఇద్దరిని పిల్లల్ని కన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రియుడు పెళ్లి చేసుకోవడానికి మొహం చాటేయడంతో ఇద్దరు పిల్లలతో సహా అతడి ఇంటి ముందు ఆమె ధర్నా నిర్వహించింది. తనతో సహజీవనం చేసి ఇద్దరిని పిల్లల్ని కన్నాక కూడా పెళ్లికి నిరాకరించడంతో ఆవేదనతో ఆమె ఆందోళనకు దిగింది. మహిళా ధర్నాకు ఆందోళనకు ఒకసారిగా కొమరబండలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆమెకు మద్దతుగా రత్నవరం గ్రామానికి చెందిన చాలామంది వచ్చారు. రత్నవరం గ్రామానికి చెందిన అనూషకి గతంలో పెళ్లి జరిగింది. భర్తతో విడిపోయి కొమరబండకు చెందిన మహేష్తో సహజీవనం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలంటూ అతని ఇంటి ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున తరలి రావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భర్తతో విడిపోయి కొమరబండకు చెందిన మహేష్తో అనూష సహజీవనం చేస్తుంది. తనను పెళ్లి చేసుకోవాలంటూ అతని ఇంటి ముందు ధర్నా నిర్వహించింది. అయితే పెళ్లి చేసుకోకుండా మొహం చాటేస్తున్న మహేష్ ఇంటి ముందు స్థానికులతో పెద్ద ఎత్తున కలిసి వచ్చి అనూష అక్కడ ఆందోళన చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అనూషను బలవంతంగా స్టేషన్కు తరలించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కొమరబండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి స్థానికులు కొంతమంది స్పందించారు. ఒకసారి చూద్దాం. రైట్. అంతకంటే ముందు సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రియుడి ఇంటి ముందు మహిళ ధర్నా నిర్వహించిన ఘటన కలకలం రేపింది. ఇద్దరు పిల్లలతో సహా ధర్నా చేసింది ఆ మహిళ. అసలు ఏం జరిగింది ఘటనకు సంబంధించి మా ప్రతినిధి రమేష్తో మాట్లాడుతున్నాం. రమేష్, కోదాడలో ఒక మహిళ ప్రియుడి ఇంటి ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన దానికి స్థానికులు కూడా చాలామంది మద్దతు తెలిపిన దృశ్యాలు చూస్తున్నాం. అసలు ఏం జరిగింది ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? మొత్తం ఆ గ్రామంలో అయితే ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ప్రియుడి ఇంటి ముందు కూడా ధర్నాకు దిగినటువంటి ఆ మహిళని కూడా పోలీసులంతా కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ తాను సూసైడ్ చేసుకుంటానంటూ కిర్సిన్ కూడా ఒంటిపై పోసుకుంది. అయితే ఎట్టకేలకు పోలీసులు కోదాడకు తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. ఆ గ్రామంలో మాత్రం చాలా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. అనుష విషయానికి వస్తే అనుష కోదాడ మండలం రత్నవరం గ్రామానికి చెందినటువంటి అనుషకు మొదటి పెళ్లి అయింది. అయితే ఆ తర్వాత పెళ్లి అయిన తర్వాత కూడా భర్తతో విడాకులు కూడా తీసుకొని ఎవరైతే ఇప్పుడు మహేష్ ఉన్నారు, కొమరబండకు చెందినటువంటి మహేష్ తో 7 సంవత్సరాల నుంచి కూడా
కలిసి ఉంటుంది, సహజీవనం చేస్తుండ్రు. వాళ్ళంతా కూడా కోదాడలను రూమ్ తీసుకొని ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తీరా ఇప్పుడు చూసినట్లయితే ఆ మహేష్ వాళ్ళ తల్లి ఇంట్లో గొడవ చేయగా కూడా మొత్తం ఇంటికి రావడం మానేయడం జరిగింది. అయితే ఇంకా ఇంటికి రావట్లేదంటూ కూడా ఈ అనుష మొత్తం కూడా ఇవాళ మొత్తం వాళ్ళ ఇల్లు కొమ్మటపడ్డలో ఆ నివాసానికి వెళ్లి కూడా బైఠాయించి పిల్లలతో బైఠాయించి కూడా తనకు న్యాయం జరగాలి, 7 సంవత్సరాల నుంచి కూడా ఇతనితోటే కలిసే ఉంటున్నా, సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నాం, పిల్లల్ని కూడా కన్నాం, కానీ ఇప్పుడు ఈ విధంగా మోసం చేస్తే తాను ఎక్కడ పోవాలని కూడా అక్కడే కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం కూడా ఆ ప్రియుడి తల్లి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ బలవంతంగా ఆ మహిళను కూడా మొత్తం అక్కడి నుంచి ఇచ్చుకుంటూ తీసుకువెళ్ళడం జరిగింది. ఆ గ్రామస్తులంతా కూడా ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే, అనుష మహేష్ కలిసి ఉంటారని ఈ గ్రామంలో కానీ మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా కలిసే ఉంటారు, ఆ పిల్లలు కూడా మహేష్ పిల్లలే అని చెప్తున్నారు. ఈ విధంగా మోసం చేయడం కరెక్ట్ కాదు, న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అనుష ఆసుపత్రిలో కూడా ఆ వ్యక్తితో మాట్లాడుతూ కూడా వేడుకుంటుంది, మేము 7 సంవత్సరాలుగా కలిసి ఉంటున్నాం, వారితో కూడా కూడా కన్నాం, ఈ విధంగా ఇప్పుడు మోసం చేసి పోలీసులు కూడా ఈ విధంగా మనం తీసుకురావడం ఏంటి, తమకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. 3 రోజుల నుంచి ఆందోళన కొనసాగుతుంది. 3 రోజుల నుంచి మహేష్ ఇంటి వద్ద కూర్చున్నా కానీ ఎవరు కూడా ఇంట్లో లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మాత్రం ఇక్కడ నుంచి ప్రాణాలైనా పోవాలి కానీ ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి లేదని కూడా బీచ్ నుంచి కూర్చోవడం పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కూడా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గ్రామం అంతా కూడా మనం విజువల్స్ చూస్తున్నాం, అంతా చుట్టుపక్కల స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున అసలు అక్కడ ఏం జరుగుతుందో ఒక సినిమా షూటింగ్ మాదిరిగా కూడా మొత్తం ఒక ఉద్రిక్తత వాతావరణం తలెత్తింది. పోలీసులు కూడా భారీగా మోహరించి అనుషని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మహేష్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నోరు మెదపట్లేదు. మహేష్ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే పోలీసులు ఈ విధంగా మన అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తున్నారు. మహేష్ మనకు న్యాయం చేయాలని కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే విజువల్స్ అయితే చూస్తున్నాం. గ్రామస్తులు కూడా మాట్లాడుతూ వీరిద్దరి మధ్య కూడా కలిసే ఉంటున్నారు, సహజీవనం చేస్తున్నారు, 7 సంవత్సరాలుగా కోదాడలో నివాసం ఉంటున్నారు. ఇప్పుడు న్యాయం చేయకుండా ఆమెని పంపేయడం కరెక్ట్ కాదు, న్యాయం చేయాలని కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో అది నల్లగొండ జిల్లా కోదాడలో ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి ఇంటి ముందు మహిళ ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. తనతో సహజీవనం చేసి 2 పిల్లల్ని కన్నాక పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ అతని ఇంటి ముందు ధర్నాకు దిగింది. కొమరబండకు చెందిన మహేష్తో అనుష గత కొంతకాలంగా కలిసి జీవిస్తుంది. దాదాపు 7-8 సంవత్సరాలుగా అతనితోనే కలిసి ఉంటుంది. 2 పిల్లల్ని కన్నాక పెళ్లికి మొహం చాటేశాడంటూ అంతకుముందు సీక్రెట్గా పెళ్లి చేసుకున్నామని చెప్తుంది. కానీ ఇప్పుడు అధికారికంగా అందరి ముందు ఒప్పుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి మొహం చాటేయడంతో స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున అతని ఇంటికి వెళ్ళింది, ఆందోళన నిర్వహించింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. దీంతో అయితే ఆమె వస్తున్న విషయాన్ని పసిగట్టిన మహేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. దీంతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆమెకు మద్దతుగా స్థానికులు కూడా ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు బలవంతంగా అనూషను పోలీస్ స్టేషన్కి లాక్కెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి స్థానికులు స్పందించారు, ఏమన్నారో చూద్దాం ఒకసారి. నమస్తే అండి మీడియాకి. మాది రత్నారం అండి. మాది నా పేరు అనుష, ఏమిలా అనుష, మాది రత్నవరం అయితే నాకు పెళ్ళయింది. పెళ్ళయ్యాక గోరబండ అనే అతను నాకు పరిచయం అయ్యి నా భర్తకి నాకు ఎడబాపి అన్నిటికీ అన్ని నేనే చూసుకుంటా అనేసి ఆయనకి నాకు ఎడబాపి 7 సంవత్సరాలు ఆయనకి ఎడబాపి 7 సంవత్సరాలు, నా భర్తకి ఎడబాపి 7 సంవత్సరాలు అవుతుంది సార్. మహేష్ అనే వ్యక్తి కోరబండలో మేము కూలినాలి పోతే మా భార్య భర్తను ఎడదీసి అన్నిటికన్నీ నేనే చూసుకుంటూ చేస్తా అనేసి నాతోటి సీక్రెట్ కాపురం పెట్టి నాకు సీక్రెట్ తాళి కట్టేసి నాతోటి 2 పిల్లల్ని కన్నాడు సార్. 2 ఆడపిల్లలే సార్. ఈ రోజు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానికి నేను ఇంటికి తీసుకుపోయి పెళ్లి చేసుకుంటాను ఆ రోజు మాట ఇచ్చిండు, నాకు సీక్రెట్ తాళి కడుతున్నావు అనేసి. అంటే నేను ఇంటికి తీసుకుపోయి ఒప్పించుకొని నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటా అనేసి అన్నాడు సార్. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి నేను పెళ్లి చేసుకోను, నాకు వద్దు అనేసి 7 నెలలు 6 నెలలు అని కేసులు పెట్టి నా మీద దాడి చేస్తుంది సార్. ఇంటికి వెళ్తే నేను
కోరబండ వాళ్ళు నన్ను వద్దు అనేసి అంటే నేను కోరబండ వాళ్ళ ఇంటికి పోయి కూర్చుంటే సార్ నేను ఏమి ఇష్యూ చేయముందుకే ఇష్యూ చేసిందని వాళ్ళ అమ్మతో కంప్లైంట్ ఇప్పించి నన్ను దాడి చేసింది సార్. మమ్మల్ని గుంజకొచ్చారు సార్ పోలీసులు. ఈయన కేసు పెట్టిందంట సార్. నాకు 7 నెలలే పరిచయం అనేసి అబద్ధం ఆడి కేసు పెట్టించి నాతో 7 సంవత్సరాలు ఉండి నా భర్తకి నన్ను ఎడబాపి 7 సంవత్సరాలు నాతో ఉండి 2 పిల్లల్ని కానీ ఈ రోజు నాకు ఆమె వద్దు, నాకు సంబంధం లేదు, 7 నెలలే పరిచయం కేసు పెట్టి నా మీద దాడి చేసిండు. నా కాడ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని ఫొటోస్ ఉన్నాయి సార్. నా కాడ నేను వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఏమన్న ముందు కూర్చోగానే దాడి చేసి నా మీద కేసు పెట్టి కుక్కలు లాక్కొచ్చినట్టు చేశారు సార్. నా మీద దాడి చేశారు. నన్ను వద్దనేసి అంటున్నారు. నాకు కావాలి సార్, మీడియా నాకు న్యాయం చేయండి సార్, నాకు న్యాయం కావాలి సార్. 7 నెలలు అని పరిచయం అవుతుందని అబద్ధం చెప్పి 7 సంవత్సరాలు అవుతుంది సార్. నా భర్త కాడి నుంచి నేను రానంటే నేను చస్తా, నేను బతకను అనేసి నన్ను టార్చర్ పెట్టి మమ్మల్ని ఎడబాపి లాస్ట్కి వచ్చేసరికి ఈరోజు ఇటు చేసిండు. నా పేరు ఏముల అనుష సార్. అది రత్తారం మాది నడిగూడెం మండలంకి వస్తుంది. రత్తారం విలేజ్ మాది. నాకు మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేశాక బతుకు తెరుగు కోసం మేము కోరబండ వచ్చాము. కోరబండలో మహేష్ అనే వ్యక్తి నాకు పరిచయం అయ్యి నా భర్త నుంచి నన్ను విడదీసి ఎడబాపి అన్నిటికన్నీ నేను చూసుకుంటా అనేసి ఆ నుంచి తీసుకొచ్చి గోదావరిలో పెట్టి 7 సంవత్సరాలు ఇప్పుడు మా పరిచయం. ఇంట్లో సీక్రెట్గా తాళి కట్టి నేను మా వాళ్ళు ఒప్పించుకొని ఇంటికి తీసుకెళ్తాను. ఇద్దరు అమ్మాయిల్ని కన్నాడు. 2 పాపలే సార్. నాకు 2 పాపలు వచ్చాక ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళవా అని నేను అంటుంటే నేను తీసుకెళ్ళను, నీకు నాకు సంబంధం లేదనేసి అన్నాడు. అంతమందికి అడుగుతున్నా కొద్దేమో మా అక్క పరిస్థితి బాగలేదు, మా అక్కకి పెళ్ళయింది, ఆ ఏడాకులు మాట్లాడేది ఉంది, అప్పటి తర్వాత తీసుకెళ్తా అని 7 సంవత్సరాలు గడిపి 2 పాపలు అయ్యారు. అయినాక నన్ను తీసుకెళ్ళు అంటే నేను తీసుకెళ్ళలేవను, మా ఇంట్లో ఒప్పుకోరు, నీకు నాకు సంబంధం లేదనేసి మాట్లాడుతున్నాడు సార్. అయితే నేను అన్నగా నేను పోయి ఇంటి దగ్గర కూర్చుంటే నేను న్యూసెన్స్ చేయముందుకే న్యూసెన్స్ చేశాననేసి వాళ్ళ అమ్మతోటి కేసు పెట్టించి నాతో 7 నెలలే పరిచయం అనేసి కేసు పెట్టించి నన్ను న్యూసెన్స్ చేసిన అనేసి ఆ నుంచి కుక్కల లెక్క నన్ను పోలీసు వాళ్ళు లాక్కొచ్చి ఇక్కడ వేసారు సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో. మీడియా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. నాకు 2 ఆడపిల్లలు, చిన్న పిల్లలే సార్. వాళ్ళు కూడా నాకు న్యాయం కావాలి, నాకు న్యాయం చేయండి మీడియా వాళ్ళు. కొడుకు అమ్మాయి చెప్పిన అన్ని రాయగారికి ఏంద్ర అని రాయగారు మమ్మల్ని ఆదివారం మాట్లాడడంతో ఇక పోయిందండి. పోయినాక ఇక్కడ బాగా జరుగుతుందంట, దాడి అందుకంట. ఆ అమ్మాయి వచ్చి ఇంటికి వచ్చింది సార్. 53 రోజుల నుంచి తప్ప తీసింది. రామయ్య గారు మాట్లాడుకోవచ్చు. తప్ప తీసినాక ఇంటికి వచ్చింది అమ్మాయి. శనివారం రోజు వచ్చినాక ఇల్లు తాళం వేసి అట్లే వచ్చినాం. వేసుకుని పోదాం కానీ ఈ పైపు వల్ల పోయాడు. కారాలు పట్టణంతో చేస్తున్నాం. అమ్మాయి తినాలి అతని వాళ్ళు నిద్రపోతే జ్వరం మాట్లాడుతూ అయితే పోలీసు తెప్పించినాం. 3 రోజుల నుంచి అమ్మాయి వచ్చి మా ఇంటి మీద వచ్చింది. బాగా ఇచ్చింది తల్లి కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళు వచ్చి అమ్మాయిని అమ్మాయి ద్వారా చేసింది ఆయన తీసుకొస్తాం అని వీళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు. నేను రాను, నేను చచ్చినా బతికి ఏడే ఉంటాను, నాకు అబ్బాయి కావాలి, నాకు తండ్రి కావాలి అని ఈ అమ్మాయి పట్టుబట్టి రోజు ఇదే మాట్లాడుతుంది. 3 రోజుల నుంచి ఎప్పుడు వాతులు ఇవాళ వచ్చింది సార్. ఇవాళ వచ్చి అమ్మాయిని కొట్టిరు గవర్నమెంట్ మాది చెప్పి 3 రోజులు అమ్మాయి ఇచ్చిన 4 రోజులు అమ్మాయి అయితే ఏం చేసి 3 రోజుల నుంచి పోలీసు వాళ్ళకు నేను రాను, కేసుకు రాను, న్యాయం చెప్పరు నాకు అని అప్పుడు మళ్ళీ అబ్బాయి
మగుడిని కూడా ఎల్లగొట్టి చేసుకున్న మగుడిని ఎల్లగొట్టి మన ఇద్దరు రాని తీసుకొచ్చాడు. ఆయన పోసి 2 నెలలు రావట్లేదంట. 2 నెలలు రాకపోతే రాయగారి కాడికి వచ్చిందంట. రాయగారి కాడికి వస్తే రాయగారు వెళ్ళి వచ్చాడంట. వచ్చాక కూడా వద్దన్నాడంట. పిల్లగాలు గుండె బలిగారు. నాన్న అని ఇక అంటున్నారంట. ఇది రాయగారి కాడికి వస్తే పిలిపించిందంట. రాయగారు పిలిపిస్తే రాయగారు ఏంది రాయితే ఇక ఏం లేదని ఏం మాట్లాడతలేదు. నాన్న దగ్గరికి పోతారు ఎవరో నాన్న తలుపుంచేసింది. అది పోయింది. మళ్ళీ తెల్లార వచ్చింది. వచ్చి ఇంట్లో కూర్చుంది. వాళ్ళకి పోలీసు వాళ్ళకి చెప్పిందంట. చెప్తే ఇక 3 రోజుల నుంచి వస్తుంది. మాకు మగుడు దద్దుపోయా అంటలేవా నువ్వు లేని నిందలు చేసిందా? మాకు మగుడు దద్దుపోయా అంటలేవా నువ్వు లేని నిందలు చేసిందా? మాకు మగుడు దద్దుపోయా అంటలేవా నువ్వు లేని నిందలు చేసిందా? ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.